హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మామిడికాయ ఆవకాయ పచ్చడి చేస్తున్నాను. నేను 1.5 kg మామిడికాయలు తీసుకొచ్చిన, క్లీన్ చేసి మంచిగా వెట్ క్లాత్ తోటి ఆరబెట్టిన. సో దీన్ని ఇప్పుడు మనం కొలుద్దాం. roughly 8 cups అవుతున్నాయి. ఓకే, అని కొంచెం ఆయిల్ పెట్టేసి ముక్క తడుపుదాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. జీరా పౌడర్, ఇది వచ్చేసి మెంతుల పౌడరు, అండ్ ఇది ఆవాల పౌడర్, అట్లాగే సాల్ట్ అండ్ వెల్లుల్లిపాయలు, 3 మ్యాంగోస్ కారం. ఓకే, ఒక ఫుల్ కప్ ఆయిల్ వేసేసి కొద్దిసేపు దీన్ని నానబెడతాం. ఇట్లా ఆయిల్ వేయడం వల్ల ముక్కలకి మంచిగా పట్టుకొని ముక్కలు తొందరగా మెత్తగా అవ్వకుండా ఉంటాయి, పాడవ్వకుండా. ఇది 8 cups వచ్చింది కదా, 4 cups చిల్లీ పౌడర్ వేసుకోవాలి. సేమ్ ఇదే కొలతలోకి నేను 1 2 3.5 వేస్తున్నాను. ఇక్కడ స్పైసీ తక్కువైతే తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. 3వ రోజున మళ్ళీ ఎట్లా టేస్ట్ చూస్తాం కదా, ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దీనిలో సేమ్ అదే కొలతతోటి నేను ఆవపిండి వేస్తున్నాను. ఎందుకంటే ఇది చేదెక్కువ వచ్చేస్తుంది కాబట్టి చాలా తక్కువ వేసుకోవాలి. సేమ్ అట్లాగే మెంతు పౌడర్, కొన్ని మెంతులు ఇందులో వేసాను. ఇవి నానిన తర్వాత తింటే చాలా టేస్ట్ ఉంటుంది. కొన్ని దాని తర్వాత జీరా పౌడర్ సేమ్ క్వాంటిటీ. దాంతోపాటు యాక్చువల్లీ ఉప్పు ఎండబెట్టి ఆరబెట్టి చేయాలి, మనకు అంత టైం లేదు కాబట్టి జస్ట్ నేను 1/2 cup సాల్ట్ వేస్తున్నాను. తక్కువైతే తర్వాత మళ్ళీ చూద్దాం, ఎక్కువైతే తీయలేం కాబట్టి. అట్లే చాలామంది తొక్క తీసేసి వెల్లుల్లిపాయలు వేస్తారు. మేమైతే జస్ట్ ఇక్కడ చిన్నగా కొడతాం అనమాట, లైట్గా తగిలినట్లుగా. ఎందుకంటే ఆయిల్ అంతా దీనిలో పోయిన తర్వాత తింటే చాలా టేస్ట్ వస్తుంది. సో ఇవన్నీ వేసి కలిపేసుకుందాం. అన్నీ మంచిగా కలుస్తాయి. స్పూన్తో పైన కింద అవుతుంది కానీ కలవదు. ఈ కలిపినటువంటి పౌడర్ని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుందాం. గిన్నె సరిపోవడం లేదు. పంచేద్దాం. డైరెక్ట్ మనం ఇందులో మ్యారినేట్ చేయాలి కాబట్టి ఇందులోనే వేసేసి కలిపేద్దాం. మనం ఆయిల్ యాడ్ చేస్తున్నాం. 700 to 800 గ్రాముల వరకు ఆయిల్ వేసాను నేను. ఈ ఆయిల్ అంతటిని మంచిగా కలుపుకోవాలి.
ఆల్మోస్ట్ అంతా మంచిగా కలిసిపోయింది. సో దీన్ని మనం ఒక 3 days ఇట్లానే ఉంచి అప్పుడు వేరే బౌల్లోకి చేంజ్ చేద్దాం. మనం జార్ కంటైనర్లో వేసేద్దాం. బాటిల్. సో పికిల్ రెడీ అయిపోయింది బాటిల్ నిండా. సో దీన్ని ప్యాక్ చేసేస్తున్నాను.